వెల్కమ్ బిఎస్ న్యూస్. బోరింగ్ శ్రీనివాస్. మండల ప్రజా పరిషత్ పదవీకాలం జూలై 3తో ముగిసినందున తదుపరి పాలకవర్గం ఎన్నిక అయ్యేంత వరకు స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగనుంది. ఈ రోజు ఆత్మకూరు మండల పరిషత్లో స్పెషల్ ఆఫీసర్గా బీరం సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంపీఓ, సూపర్డెంట్, గ్రామ సెక్రటరీలు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. ఆ తర్వాత నేను కూడా అనుకున్నాను, నేను హ్యాండిక్యాప్డ్ సంగతి నేనే మర్చిపోయాను. అంత మన కలెక్టర్ గారు పేరులో కూడా అదే మాట్లాడాను. ఆయన అంత బాగా పనిచేసింది. అప్పుడు వీడియో బిఎల్డబ్ల్యూ అంటే ఆయన అంత బాగా పనిచేసింది. ఆయన అసలు ఊళ్ళోనే ఉంటుండండి, 2 రోజులు కూడా ఉంటే ఊర్లో అట్లే ఉంటుండే. ఆయన ఊర్లో మొత్తం ఒక సొంతంలోకి అయిపోయాడు. ఆయన అందరూ సొంతం అన్న బావ అని వరుస పెట్టి పిలిచే కాడికి వచ్చింది. ఆయన మధ్యన ఒక 1 year పోతే మళ్ళీ డిప్రెషన్ తీసుకొచ్చి మా ఊర్లో పనిచేశారు. అంత బాగా పనిచేస్తుంది. మనం ఏంటంటే ఎంఈఓ గారు రండి కూర్చోండి కాబట్టి సార్ ఎంఈఓ గారు ముందర కూర్చోండి. ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీడియా మీద చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా దాని నెగిటివ్ దృక్పథం కాకుండా సమస్యను మీరు అధికారుల దృష్టికి తీసుకొస్తే సాధ్యమైనంత వరకు మా పరిధిలో ఉన్నట్టు పరిధిలో ఉన్న దాన్ని బట్టి మేము సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఇంకోటి ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే రాజకీయ నాయకులు అందరితో కూడా మనం గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ ఎవరున్నా వారు మన కార్యాలయానికి వచ్చినా నాకు పెద్దగా అట్లా ఏమీ అనిపిస్తలేదు. గ్రామస్థాయి విలేజ్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గెస్టెడ్ ఆఫీసర్సే. ఫస్ట్ సెక్రటరీ గారి పరిధిలో కాకపోతే గ్రామస్థాయి విలేజ్ స్పెషల్ ఆఫీసర్ చెప్పండి. వారి తర్వాత కాకపోతే మండల స్థాయి ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు కూడా మీకు ఇప్పుడు వస్తుంటారు, వాళ్ళకి చెప్పండి. వాళ్ళ పరిధిలో కూడా లేకపోతే నాకు కూడా చెప్పండి. నాకు ఎనీ టైం ఫోన్ చేయొచ్చు. మీరు ఏమైనా ఉన్నా కానీ సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే కొన్ని ఆర్థిక సంబంధించిన విషయాల్లో దాన్ని అంటే కొన్ని డబ్బులు విషయం వల్ల తప్ప చిన్న చిన్నవి అయితేనేమో మా స్థాయిలో కానీ ఎంపీడీఓ స్థాయిలో కానీ ఉంటేనేమో చేస్తాం. కొన్ని ఆర్థిక అంశాలు పెద్ద మొత్తం ఉన్నాయి, మీరు చేయండి సార్ అంటే నెత్తిన రాయి పెట్టి మోస్తావా సస్తావా అంటే మేమేం చేయలేము. అప్పుడు మొదలేము, చచ్చిపోతాం. ఉన్న వ్యక్తి కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ రాజకీయ పార్టీ ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగులు మనమే. ప్రజలకు ఏ అవసరాలు కావాలన్నా ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వ అధికారులుగా మనమేనే గుర్తుల బాధ్యత ఉంటుంది. కాబట్టి చిన్నది ఏ సమస్య ఉన్నా ప్రజలు మనం చెప్పుకుంటారు. కాబట్టి మన స్థాయిలో ఖచ్చితంగా చివరి వరుసలో ఉన్న చేసినప్పుడే మనం చేసిన ఉద్యోగాన్ని కానీ మన జీవితాన్ని కానీ సార్థకత ఉంటుంది. మనం చేసే చిన్న పొరపాటు ఆ తర్వాత మనకు భగవంతుడు అంటోడు ఒకప్పుడు మనం చేసిన పాపాలు నెక్స్ట్ మన పిల్లల దగ్గర కానీ ఇప్పుడు అంతదాకా ఏమి ఉండలేవు. అది కూడా కొంచెం వైఫై లేక స్పీడ్ అయిపోయింది. మనం చేసిన పాపాలు మనకే చుట్టుకుంటాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా మన ఉద్యోగ విధి నిర్వహణలో మాత్రం ఖచ్చితంగా సమయపాలన పాటించాం, ప్రజలకు అందుబాటులో ఉందాం, మన సాధ్యమైనంత వరకు మనం డ్యూటీ చేయడం. తర్వాత సామాన్య ప్రజలను కూడా మనం గౌరవించాలి. మన గ్రామ పంచాయతీకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా మనకు చాలా ముఖ్యమే. గతంలో ఆర్టీసీ బస్టాండ్లో మహాత్మా గాంధీ సందేశం అని ఉండేది, నేను చదువుతున్న రోజుల్లో. ఇప్పుడు కనిపిస్తలేదు. ప్రయాణికుడు అనేవాడు మన సంస్థకు చాలా ముఖ్యమైన వాడు. అతను మన మీద ఆధారపడలేడు, మనం అతని మీద ఆధారపడ్డాం. అతడు ప్రయాణం చేయడం వల్లే సంస్థ నడుస్తుంది, ఆ సంస్థ నడవడం వల్లే ఇంతమంది ఉద్యోగుల కుటుంబాలు నడుస్తున్నాయి అని చెప్పి ఒక గాంధీ గారి సందేశము నేను దిల్సుఖ్నగర్ డిపోలో బస్సు ఎక్కిన కలగుర్తి బస్టాండ్లో కానీ మేము అప్పుడు చదువుకున్న రోజుల్లో అది ఎప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మనం ఆ సిద్ధాంతాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రజల వల్లనే మనం జీతం తీసుకుంటున్నాం. ఆ ప్రజలు కట్టే ట్యాక్స్ కూడా మనం ఇవ్వాలన్నాం. వారి వల్లనే మనం ఇట్లా ఉన్నాం. కాబట్టి మనం వారి కొరకు మనం పనిచేయాల్సిందే. ఇవాళ నేను ఈ స్థాయిలో నేను ఈ సీట్లో కూర్చున్నట్టు నాకు పబ్లిక్ జీతంతో మా అయ్యమ్మ నాకు పైసలు ఇస్తలేదు. ప్రజలు, పేద ప్రజలు, నిరుపేదలు, మామూలు వ్యక్తులు కట్టే ట్యాక్స్ తోటే ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి మనం ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు మనం ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడం, వారి యొక్క అభ్యున్నతి కొరకు కంపల్సరీగా మనం పాటుపడాల్సిందే. ఈ విషయంలో నేను ఎక్కడ కూడా మక్కువ దీక్షతోటి నేను ఎప్పుడు కూడా నేను హ్యాండిక్యాప్డ్ అని ఒకసారి కలెక్టర్ గారు నేను హ్యాండిక్యాప్డ్గా నాకు ఆత్మకూరు స్పెషల్ ఆఫీసర్ తీసేయండి సార్ అంటే తేజస్ సందర్భంలో ఎవరు చెప్పారు నువ్వు హ్యాండిక్యాప్ అని, యూఆర్ లుకింగ్ అయితే జెంటిల్మెన్ అన్నాడు కలెక్టర్ గారు. ఆ తర్వాత నేను కూడా అనుకున్నాను, నేను హ్యాండిక్యాప్డ్ సంగతి నేనే మర్చిపోయాను. అంత మన కలెక్టర్ గారి పేరులో కూడా అదే మాట్లాడాను. ఆయన అంత బాగా పనిచేసింది. అప్పుడు వీడియో బిఎల్డబ్ల్యూ అంటే ఆయన అంత బాగా పనిచేసింది. ఆయన అసలు ఊళ్ళోనే ఉంటుండండి, 2 రోజులు కూడా ఉంటే ఊర్లో అట్లే ఉంటుండే.
ఆయన ఊర్లో మొత్తం ఒక సొంతంలోకి అయిపోయాడు. ఆయన అందరూ సొంతం అన్న బావ అని వరుస పెట్టి పిలిచే కాడికి వచ్చింది. ఆయన మధ్యన ఒక 1 year పోతే మళ్ళీ డిప్రెషన్ తీసుకొచ్చి మా ఊర్లో పనిచేశారు. అంత బాగా పనిచేస్తుంది. మనం ఏంటంటే ఎంఈఓ గారు రండి కూర్చోండి కాబట్టి సార్ ఎంఈఓ గారు ముందర కూర్చోండి. ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీడియా మీద చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని నెగిటివ్ దృక్పథం కాకుండా సమస్యలను మీరు అధికారుల దృష్టికి తీసుకొస్తే సాధ్యమైనంత వరకు మా పరిధిలో ఉన్నట్టు పరిధిలో ఉన్న దాన్ని బట్టి మేము సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఇంకోటి ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే రాజకీయ నాయకులు అందరితో కూడా మనం గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎవరున్నా వారు మన కార్యాలయానికి వచ్చినా నాకు పెద్ద గట్లేం అనిపిస్తలేదు. గ్రామస్థాయి విలేజ్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గెస్టెడ్ ఆఫీసర్సే. ఫస్ట్ సెక్రటరీ గారి పరిధిలో కాకపోతే గ్రామస్థాయి విలేజ్ స్పెషల్ ఆఫీసర్ చెప్పండి. వారి తర్వాత కాకపోతే మండల స్థాయి ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు కూడా మీకు ఇప్పుడు వస్తుంటారు, వాళ్ళకి చెప్పండి. వాళ్ళ పరిధిలో కూడా లేకపోతే నాకు కూడా చెప్పండి. నాకు ఎనీ టైం ఫోన్ చేయొచ్చు. మీరు ఏమైనా ఉన్నా కానీ సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే కొన్ని ఆర్థిక సంబంధిత విషయాల్లో దాన్ని అంటే కొన్ని డబ్బులు విషయంలో తప్ప చిన్న చిన్నవి అయితేనేమో మా స్థాయిలో కానీ ఎంపీడీఓ స్థాయిలో కానీ ఉంటేనేమో చేస్తాం. కొన్ని ఆర్థిక అంశాలు పెద్ద మొత్తం ఉన్నాయి, మీరు చేయండి సార్ అంటే నెత్తిన రాయి పెట్టి మోస్తావా సస్తావా అంటే మేము ఏం చేయలేము, అప్పుడు మొదలేము, చచ్చిపోతాం. ఉన్న వ్యక్తి కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో ఏ ప్రభుత్వం ఉన్నా ఏ రాజకీయ పార్టీ ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులు మనమే. ప్రజలకు ఏ అవసరాలు కావాలన్నా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ అధికారులుగా మనమేనే గుర్తుల బాధ్యత ఉంటుంది. కాబట్టి చిన్నది ఏ సమస్య ఉన్నా ప్రజలు మనం చెప్పుకుంటారు. కాబట్టి మన స్థాయిలో ఖచ్చితంగా చివరి వరుసలో ఉన్న చేసినప్పుడే మనం చేసిన ఉద్యోగ